నమస్తే ట్రూ9 న్యూస్ కి స్వాగతం. సర్వేపల్లి నియోజకవర్గంలో అన్నదాతలు ఆనందంగా ఉంటే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎందుకంత కడుపుమంటని పొదలకూరు తెలుగుదేశం పార్టీ యూత్ నాయకులు ప్రశ్నించారు. పట్టణంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షుడు కలగట్ల సందీప్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అవినీతికి కేర్ ఆఫ్ గా మారిందని, ప్రజల ఆ విషయం గ్రహించి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారన్నారు. ప్రభుత్వం వచ్చి 6 నెలలే గడుస్తున్నా అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాల్లో ఉన్నారన్నారు. అన్నదాతలు ఆనందంగా ఉంటే మాజీ మంత్రి కాకానికి ఎందుకంత కడుపుమంటని ప్రశ్నించారు. నిద్రలేచింది మొదలు కరోనా ప్యాలెస్ లో కూర్చొని సోషల్ మీడియాలో వాస్తవాలు పోస్టులు పెట్టిన శునకానందం పొందుతున్నారని తెలిపారు. ఇక అనంతరం సర్వేపల్లి టీడీపీ తెలుగు యువత ఉపాధ్యక్షుడు ఆదల మురళీరెడ్డి, టీడీపీ యూత్ నాయకుడు అట్లూరి సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతుల ఆనందాన్ని మాజీ మంత్రి కాకాని ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. 6 కోట్లతో ఇరిగేషన్ కాలువలు మరమ్మతులు జరిగితే ఇక 20 కోట్ల అవినీతి అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. నిత్యం కాకాని అంటూ అంటూ కాకిలా అరవడమే కాకాని పనిగా పెట్టుకున్నాడని దుయ్యబట్టారు. కనుపూరు కాలువలో పడవలతో పూడిక తీసి ఉమ్మడి ఏపీలోనే కొత్త చరిత్ర సృష్టించిన ఒక వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రమే అని అన్నారు. కార్యక్రమంలో జహీర్ విజయరెడ్డి, రాజా మోహన్, మధుబాబులు, ఇక పొదలకూరు టౌన్ యూత్ పాల్గొన్నారు. 4 ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలిచినప్పటి నుంచి ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గంలో మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గెలుపొందిన తర్వాత నుంచి గెలుపొందిన వారం నుంచే మతి భ్రమించి మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇష్టానుసారం అప్పటి నుంచి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా వీడియోలు పెట్టడం, ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతూ ఉంది. మీరు అనుకున్నట్టు సోమిరెడ్డి అవినీతి పరుడైతే మీ యొక్క ఈ మండలాలు పొదలకూరు మండలం అయితేనేమి, టీపీగూడూరు అయితేనేమి, ముత్తుకూరు అయితేనేమి, మనుబోలు అయితేనేమి, మనుబోలు తదితర వెంకటాచలం మండలాలు ప్రజలందరూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మేము ఉండాలా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మా నాయకుడు అని చెప్పి ఎన్నుకోవడం జరిగింది. గత 2 పర్యాయాలు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, చివరిలో మంత్రిగా కూడా పనిచేశారు. మీరు పొదలకూరు మండలానికి, మీ సొంత మండలం అని చెప్పుకుంటున్న పొదలకూరు మండలానికి మీరు చేసింది ఏంది? 4 కోట్ల చిల్లర పెట్టి పొదలకూరు పంచాయతీ ప్రజలు మినరల్ వాటర్ తాగాల తక్కువ ధరకని ఉద్దేశంతో మా నాయకుడు 2014లో ఓడిపోయినప్పటికీ అప్పటికి ఎమ్మెల్సీగా ఉండి గెలిచినా ఓడిపోయినా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మినరల్ వాటర్ ప్లాంట్ను తీసుకొచ్చి చేస్తే ఆ కాంట్రాక్టర్లను బెదిరించి అది ఆపేశావు. ఎప్పుడైనా ఒక్క రైతు, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నావు, ఒక్క రోజైనా రైతులకి అందించే పనిముట్ల గురించి అయితేనేమి, వాళ్ళకి ధాన్యం గిట్టుబాటు ధర గురించి అయితే ఏ రోజైనా అసెంబ్లీలో మాట్లాడావా? జగన్మోహన్ రెడ్డి గారికి పోయి ఒక్కరోజునయా మా ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఈ గిట్టుబాటు ధర చాలు పెంచమని చెప్పి అడిగావా? అదే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 2018లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళి ఇబ్బంది పడతా ఉన్నారు, కనీసం ఇది ఒక పుట్టుకి మీరు ధర పెంచండి అని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి వెంటనే అర్ధరాత్రులు కూడా ఉండి పనులు చేయించుకొని వచ్చి రైతులకు మేలు చేసిన ఘనత. ఎప్పుడైనా ఒకటే ఆలోచించుకోండి, ఆ రోజు ఏదైతే ఈ కరెంటు టవర్లో ఉంటే రైతులకి 50,000 లక్ష రూపాయలు ఇస్తూ ఉంటే దాని మీద పోరాటం చేసి రైతులకు 3 లక్షలు తెచ్చిన ఘనత సోమిరెడ్డిది, 6 లక్షలు తెచ్చిన ఘనత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా అనేక ఉద్యమాలు చేసి నిన్నగాక మొన్న గిరిజన సమస్యల మీద కూడా గిరిజనుల్లో చాలామంది ఈరోజు కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేకుండా ఇబ్బంది పడతా ఉంటే గిరిజన సదస్సు పెట్టి ఈరోజు గిరిజనులకు సాయం చేసిన ఘనత కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిది. ఈరోజు మీలాగా కోట్ల ఆస్తులు అవినీతిగా సంపాదించుకొని ఈరోజు కోట్లు కూడబెట్టుకొని ఇల్లులు కట్టుకునేది కాదు. మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్న ఆస్తులు అమ్ముకొని పేద ప్రజలకి సాయం చేసిన వాడు. అదేవిధంగా ఈరోజు ఒక్కటే చెప్తా ఉన్నాం, పిచ్చి పిచ్చిగా ఇక్కడ ఆయన చించా నాయకులు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ పెత్తనం చేసి పంచాయతీ పెత్తనం చేసే నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టేసి మేమేదో ప్రజలకు ఉత్తరిచ్చామనే విధంగా. ఈరోజు నువ్వు గత సంవత్సరం ఏ విధంగా తిరిగి ఓట్ల కోసం అదేదో నాటకాల టైప్లో వేస్తూ ఉంటాడనమాట, షో చేసుకొని తిరిగావు.
ఈరోజు ప్రజలకి నువ్వు పంచాయతీ తరపున రావాల్సిన వాటర్ కానీ వీధి లైట్లు కానీ ఎవరైనా అడిగితే మాకేం చేసావా మీరు పోయే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని అడగమంటావు. నీకు ఎందుకు ఓట్లు వేసాం పంచాయతీగా? ముందు అది చూసుకొని తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి, ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి మాట్లాడా. అదేవిధంగా ఇంకొకసారి తెలియజేస్తా ఉన్నాం, పిచ్చిగా మాట్లాడబాకండి, ఏదైతే చర్చకి రాండి. ఈరోజు ఉదయాన్నే అక్కడెవరో తాగుతా ఉంటే దాన్ని ఫోటో తీయడం, ఆమెను ఫేస్బుక్లో పెట్టడం. ఒక్కసారి మనకు అందరూ చూసుకో, మనం 2014లో చీప్ లిక్కర్ తెచ్చాం. మన వల్ల ఒక వ్యక్తి, అప్పు అనే వ్యక్తి జైల్లోనే చచ్చిపోయాడు. ఆ కేసు ఇంకా నడుస్తూ ఉంది. నా పేరు ఆదాల మురళీరెడ్డి, సర్వేపల్లి తెలుగు యువత ఉపాధ్యక్షుడిని. ఈరోజు మన కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, మాజీ మినిస్టర్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు పెడుతూ తప్పుడు దోవలో జనాభాని తీసుకొని వస్తున్నాడు. అయ్యా గోవర్ధన్ రెడ్డి గారు 2023లో కండలారి డ్యాము నిండు కుండలాగునింది. ఈరోజు పొదలకూరు చెరువులో చూడండి నిండు కుండలాగుంది. ఆ రోజు చెరువులో నీళ్లు లేవు. ఆ చెరువు కింద 150 ఎకరాలు వ్యవసాయం చేసే భూమి ఉన్నింది. నీ హయాంలో పంటల రైతులు నష్టపోయారు. ఈరోజు మా హయాంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దయవల్ల లిఫ్ట్ కెనాలు తెలుగంగా కాలువ నిండు కొండలాగా బారుతుంది. చెరువు నిండు కొండలాగుంది. అది ఎవరి వల్ల కారణం కనుక్కోవయ్యా. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మీరు కరోనా ప్యాలెస్లో కూర్చొని మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. ఈరోజు మేము చెప్పుకునే బ్రాండ్ ఒకటి ఉంది. మన పొదలకూరులో నిమ్మకాయల యాడ్ ఎవరు తెచ్చారు? ఆ నిమ్మకాయల యాడ్ అభివృద్ధి ఎవరి వల్ల అయింది? వాటర్ అది ఎవరు తెచ్చారు? పొదలకూరు మండలంలో హాస్పిటల్ ఎవరు తెచ్చారు? చెప్పుకుంటా పోతే బ్రాండ్ ఎంతో సోమిరెడ్డి గారికి ఉంది. మీకు ఏ బ్రాండ్ ఉంది? చీప్ లిక్కర్ బ్రాండ్ ఉంది. ఏందయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇంకకైనా మానుకొని తప్పుడు దావలు పోకుండా మంచి దావని వెళ్ళి ఇంకైనా గెలవాలని ఉద్దేశంతో ఉండు. నువ్వు అసలు గెలవలే, మాకు తెలిసింది. ఇంకా 10 ఏళ్ళైనా కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటారు, నెక్స్ట్ మినిస్టర్గా ఉంటారు. రైతులకి ఉపయోగపడే వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.